Hi friends, welcome back to Sports Dictator channel. IPL 2025లో SRH ప్లేయింగ్ 11 స్పిన్కి ఒకవేళ ప్రిఫరెన్స్ ఇచ్చి టీం తయారు చేసి ఆడినట్లయితే, ఎందుకంటే ఇండియా పిచెస్ మీద స్పిన్ బాగా పనిచేస్తుంది కాబట్టి టీం ఎలా ఉంటుంది అండ్ ఒక్కొక్క ప్లేయర్కి బ్యాకప్గా ఎవరున్నారు అనేది వీడియోలో చాలా క్లియర్గా చూడబోతున్నాం. ఐపీఎల్ ఫ్యాన్స్ అండ్ మెయిన్గా SRH ఫ్యాన్స్, సో చాలామంది వేరే టీం వీడియోస్ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ SRH అండ్ వేరే టీం కంపేరింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. సో ఐపీఎల్ SRH ఫ్యాన్స్ అంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి. అండ్ SRHలో మీకు ఫేవరెట్ అయిన నలుగురు ప్లేయర్స్ నేమ్ అయితే కామెంట్ చేయండి, చూద్దాం ఎవరికి ఎంత ఫాలోయింగ్ ఉందనేది. అండ్ ఇలాంటి అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మన ఛానల్ ఫాలోవర్స్కి అండ్ ఫస్ట్ టైం వచ్చిన వారందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. సో మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈ ఇయర్ అంతా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్దాం. ప్లేయింగ్ 11 చాలాసార్లు చేసాం, కానీ ఇప్పుడు ఏంటంటే కంపేర్ చేస్తూ చూద్దాం ఏ ప్లేయర్కి ఎవరు బ్యాకప్ ఉన్నారు, అసలు ఎవరి పొటెన్షియల్ ఏంటి, ఎవరైనా ఇంజూరీ అయితే ఎవరు ఆడే అవకాశాలు ఉంటాయి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో వీడియోకి వెళ్ళినట్లయితే నెంబర్ 1గా ట్రావిస్ హెడ్డే వస్తాడు, ఎందుకంటే మనకు తెలుసు ఇతడు ఓపెనర్గా ఉంటాడు, ఇన్నింగ్స్ని స్టార్ట్ చేస్తాడు, ఒక విధ్వంసకర ఆటగాడు. సో ఇతన్ని రిప్లేస్ చేయాలంటే మామూలు విషయం కాదు. సో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఈసారి SRH ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్ టాప్ 3లో ఉన్నారు. టాప్ 3 ఒక సునామీ బ్యాటింగ్ అని చెప్పొచ్చు, లెఫ్ట్ హ్యాండర్సే కంప్లీట్గా. సో ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ డెఫినెట్గా బౌలర్స్ యొక్క లెంత్ అండ్ రిథమ్ని డిస్టర్బ్ చేసే కెపాసిటీ ఉంటుంది లెఫ్ట్ హ్యాండర్స్కి. అండ్ ట్రావిస్ హెడ్ అండ్ ఇంకొక ఓపెనర్గా అభిషేక్ శర్మ, ఇద్దరు సేమ్ అనుకోవచ్చు, ఒకరు ఆస్ట్రేలియా ఒకరు ఇండియన్ అంతే. సో వీళ్ళ వీర విహారం అయితే అదే విధంగా ఉంటుంది. రీసెంట్గా విజయ్ హజారే ట్రోఫీలో అభిషేక్ శర్మ అయితే 8 సిక్స్లు దాదాపుగా 24లు కొట్టాడు, 170 రన్స్ కొట్టాడు, 22 4లు 8 6లు. సో ఇలాంటి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఇప్పుడు బౌలింగ్ కూడా చేస్తున్నాడు. సో బౌలింగ్లో కూడా రెగ్యులర్గా వికెట్లు తీస్తున్నాడు. కంప్లీట్ 10 ఓవర్లు అయితే అభిషేక్ శర్మ వేయడం జరుగుతుంది. అండ్ ట్రావిస్ హెడ్ కూడా బౌలింగ్ వేయగలడు, కాకపోతే వీళ్ళు మెయిన్ బౌలర్స్ అయితే కాదు. సో ఇలాంటి ప్లేయర్స్ తర్వాత డౌన్లో వచ్చేది ఇషాన్ కిషన్. సో ఈ సందర్భంగా ఇషాన్ కిషన్ కొనడం అయితే చాలా ఆశ్చర్యం, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు. ఎందుకంటే ఒక ఇండియన్ బ్యాటర్ అభిషేక్ శర్మ కాకుండా ఇంకొక అలాంటి బీభత్సంగా ఆడే ఇండియన్ బ్యాటర్ కోసం SRH మేనేజ్మెంట్ అయితే వెయిట్ చేస్తుంది. సో వాళ్ళు ఇషాన్ కిషన్ని ఇండియన్ బ్యాటర్ కాబట్టి దాదాపు 11 కోట్ల పైన పెట్టి కూడా కొన్నారు. అతడు ఒక వికెట్ కీపర్ అయినా కూడా, ఎందుకంటే SRH మెయిన్గా ఒక విధ్వంసకర బ్యాటింగ్ పైనే టార్గెట్ పెట్టింది అనేది స్పష్టం. సో ఆ బ్యాటింగ్ లైనప్ చూసినా మీకు అర్థమవుతుంది. T20 అంటే ఆ బ్యాటింగ్ అంటే ఏంటి అనేది ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ చూపించబోతుంది. సో ఇషాన్ ఈ టాప్ 3, సో వీళ్ళలో ఎవరైనా గాయపడినట్లయితే వీళ్ళకు బ్యాకప్గా అలాంటి లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెనే ఉన్నారు, కాకపోతే యంగ్ ప్లేయర్స్, అప్కమింగ్ ప్లేయర్స్. వాళ్ళ దేశవాళీ పోటీల్లో చాలా బీభత్సమైన స్ట్రైక్ రేట్, హిట్టింగ్ ఉంది. ఒకటైతే నెంబర్ 1 అథర్వ టైడే వస్తాడు. అథర్వ టైడే కూడా చాలా ఫాస్ట్గా ఆడతాడు. సో వీళ్ళకి ఏం ఇంజురీ కావద్దనే మనం కోరుకుందాం. సో పొరపాటున ఏదైనా అయినట్లయితే అథర్వ టైడే అండ్ అదేవిధంగా నెంబర్ 2లో సచిన్ బేబీ అండ్ అనికేత్ వర్మ, ఈ ముగ్గురు మాత్రం ఈ టాప్ 3 బ్యాట్స్మెన్కి ఒక బ్యాకప్గా ఉంటారు. సో బ్యాటింగ్లో ఎవరు ఇంజూరీ వచ్చినా కూడా వీళ్ళకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ వీళ్ళ ముగ్గురులో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో బ్యాటింగ్లో బలోపేతం కావాలంటే వీళ్ళలో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్. సో మెయిన్గా చూస్తే ఈసారి SRHలో ఈ ముగ్గురు ఎలా ఆడతారు, ఫస్ట్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వీళ్ళ విధ్వంసకర ఇన్నింగ్స్ చూడడానికైతే చాలామంది ఎదురు చూస్తున్నారు, నాకు తెలుసు ఆ విషయం. అండ్ వీళ్ళకు బ్యాకప్గా అయితే అథర్వ టైడే అండ్ సచిన్ బేబీ అండ్ అనికేత్ వర్మ, సో వీళ్ళైతే ఉన్నారు. సో వీళ్ళకి ఏదైనా అయినప్పుడు మాత్రం వీళ్ళకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి, ఇతడు రీసెంట్గా ఎలాంటి ఫామ్లో ఉన్నాడో మీరు చూశారు. సో బ్యాటింగ్లో ఈ సిరీస్లో బ్యాటింగ్లో నితీష్ కుమార్ రెడ్డి చాలా గ్రో అయిపోయాడు. అండ్ ఈసారి బ్యాటింగ్లో చాలా తన మార్క్ అయితే చూపించబోతున్నాడు. బిగ్ 6 కూడా కొట్టగలడు, 4 కొట్టగలడు, అండ్ అదేవిధంగా డిఫెన్స్ ఆడగలడు. అండ్ ఫీల్డింగ్లో నితీష్ కుమార్ రెడ్డి పర్ఫెక్ట్ ఫీల్డర్, మీరు చూశారు ఎలాంటి బాల్ వచ్చినా ఎంత ఫాస్ట్గా వచ్చినా దాన్ని ఆపేస్తున్నాడు. మన పేనస్ IPL 2024లోనే చూసాం. ఇలాంటి ఫీల్డర్ అండ్ బ్యాట్స్మెన్ బౌలర్ని రిప్లేస్ చేయడం అంటే చాలా కష్టమైన పని. అండ్ నెక్స్ట్ హెన్రిచ్ క్లాసెన్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు, హెన్రిచ్ క్లాసెన్ అండ్ ఇషాన్ కిషన్. సో ఇద్దరు కూడా దాటిగా ఆడే బ్యాట్స్మెన్. సో వీళ్ళిద్దరు ఒకటేసారి మ్యాచ్లో అంటే ఉంటారా టీంలో అని మనం చూసినప్పుడు ఇద్దరు ఆడతారు. బ్యాటింగ్లో నాకు తెలిసి ఈసారి ఇషాన్ కిషన్ ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా
తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఇషాన్ కిషన్‌ని మనం వికెట్‌కి తీసుకుంటే వికెట్ కీపరే చేస్తాడు. కాకపోతే హెన్రిచ్ క్లాసెన్‌కి ఒక 23 కోట్లు ఇచ్చారు. అతడు మ్యాచ్‌లో ఉండడం కూడా చాలా అవసరం. ఇప్పుడు హెన్రిచ్ క్లాసెన్ ఒక కెప్టెన్ కూడా. సౌత్ ఆఫ్రికాకు కెప్టెన్సీ కూడా చేస్తున్నాడు టీ20లో. అండ్ హెన్రిచ్ క్లాసెన్ ప్రెజెన్స్, అతని ఐడియాలు కూడా టీంకు చాలా అవసరం. సో హెన్రిచ్ క్లాసెన్ అయితే ప్లేయింగ్ 11లో ఉంటాడు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఇషాన్ కిషన్ వచ్చే అవకాశాలు అయితే నాకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా. ఎందుకంటే ఫీల్డింగ్‌లో ఒక పర్ఫెక్ట్ ఫీల్డర్‌ను తీసుకుంటారు కాబట్టి ఇషాన్ కిషన్ ఇంపాక్ట్ ప్లేయర్ ఉండొచ్చు. సో హెన్రిచ్ క్లాసెన్ ఆర్ ఇషాన్ కిషన్ వీళ్ళెవ్వరు గాయపడినా కూడా వీళ్ళలో ఇంకో కీపర్ అయితే రెడీగా ఉంటాడు. హెన్రిచ్ క్లాసెన్ గాయపడితే ఇషాన్ కిషన్ గాయపడితే హెన్రిచ్ క్లాసెన్. అండ్ బ్యాట్స్మెన్గా బ్యాకప్ అయితే అథర్వ టైడే అండ్ సచిన్ బేబీ, అనికేత్ వర్మ ఉన్నారు. సో ఈ 5 నెంబర్స్లో ఎవరు గాయపడ్డా కూడా మనకు అథర్వ టైడే అండ్ సచిన్ బేబీ, అనికేత్ వర్మ వీళ్ళు రావాల్సిందే. వాళ్ళు కూడా మంచి బ్యాట్స్మెనే. అండ్ నెక్స్ట్ నెంబర్ 6 చూస్తే అభినవ్ మనోహర్, ఒక యంగ్ ప్లేయర్. సో ఇతడు ఫెయిల్ అయినట్లయితే కూడా మళ్ళీ ఇక్కడ మనకు అథర్వ టైడే అండ్ సచిన్ బేబీ, అనికేత్ వర్మ వీళ్ళకే ఛాన్స్ వస్తుంది. సో ముఖ్యంగా వీళ్ళకి ఛాన్స్ రావాలంటే ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా, లేకపోతే ఈ ప్లేయర్స్ ఫెయిల్ అయినా లేకపోతే గాయపడినా వాళ్ళకి ఛాన్స్ అయితే వస్తుంది. అండ్ నెంబర్ 7లో ప్యాట్ కమిన్స్. సో ప్యాట్ కమిన్స్ ఒక పవర్ఫుల్ బౌలర్ అండ్ బ్యాట్స్మెన్. టీ20లో చాలా వెల్ ప్రూవ్డ్ ప్యాట్ కమిన్స్. యాక్చువల్గా అతడి కెప్టెన్సీ, అతని ప్రజెన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఇతడు గాయపడొద్దనే మనం కోరుకుందాం. సో ఒకవేళ ఇతడు గాయపడినా కూడా కెప్టెన్సీ మెటీరియల్స్గా హెన్రిచ్ క్లాసెన్ అండ్ అభిషేక్ శర్మ కూడా విజయ్ హజారే ట్రోఫీలో కెప్టెన్సీ చేస్తున్నాడు. చాలామంది రెడీగా ఉన్నారు. అండ్ ఇతనికి బ్రైడెన్ కార్స్, ఇంగ్లాండ్ నుంచి తీసుకున్న ఫాస్ట్ బౌలర్, బిగ్ హిటర్, యాజ్ ఇట్ ఈజ్ ప్యాట్ కమిన్స్ లాంటి ప్లేయరే అని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో ఇంకాస్త యార్కర్ కూడా చాలా స్పష్టంగా వేస్తాడు బ్రైడెన్ కార్స్. సో ప్యాట్ కమిన్స్కి ఒక బ్యాకప్ ప్లేయర్గా బ్రైడెన్ కార్స్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అందుకే మనం ఈ ఎక్స్ట్రా ప్లేయర్స్ అందరిని అందుకే తీసుకున్నారు. నెక్స్ట్ హర్షల్ పటేల్. సో ఒక క్లెవర్ బౌలర్. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ గెస్ చేయలేడు ఇతడు ఒక యార్కర్ వేస్తాడా, ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడా, స్లో బాల్ వేస్తాడా అనే విషయాన్ని గెస్ చేయలేరు. ఇతను బ్యాటింగ్ కూడా చేయగలడు. సో ఇతన్ని రీప్లేస్ చేయడానికి మళ్ళీ జయదేవ్ ఉనాడ్కట్ని తీసుకున్నారు. ఒకవేళ హర్షల్ పటేల్ ఏదైనా ఫామ్ కోల్పోయినా, ఇంజురీ అయినా కూడా జయదేవ్ ఉనాడ్కట్ సేమ్ అలాంటి ప్లేయరే. స్లో బాల్ వేయగలడు, ఫాస్ట్ బాల్ వేయగలడు. సో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కాకపోతే. సో మొత్తానికి హర్షల్ పటేల్కి బ్యాకప్గా జయదేవ్ ఉనాడ్కట్ని తీసుకుంటారని అనుకోవచ్చు. నెక్స్ట్ రాహుల్ చహార్, ఒక మంచి స్పిన్నర్. రీసెంట్గా విజయ్ హజారే ట్రోఫీలో బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. బౌలింగ్ బాగా వేస్తున్నాడు. సో ఒక వికెట్ టేకర్. మెయిన్గా రాహుల్ చహార్ స్పెషాలిటీ ఏంటంటే వికెట్ తీయగలడు. ఎస్ఆర్హెచ్కి ఇన్ని రోజుల నుంచి ఉన్న ప్రాబ్లం ఒక మంచి స్పిన్నర్ లేకపోవడమే. సో ఈసారి పర్ఫెక్ట్ స్పిన్నర్స్ అయితే వచ్చారు. రాహుల్ చహార్, ఇతడికి బ్యాకప్గా జిషాన్ అన్సారీ అనే కొత్త ప్లేయర్. సో ఇతడు లోకల్ టోర్నమెంట్లో హైయెస్ట్ వికెట్స్ అయితే తీస్తున్నాడు. సో ఎవరు ఎప్పుడు షైన్ అవుతారో చెప్పలేం. సో రాహుల్ చహార్ ఒకవేళ ఫామ్ కోల్పోయినా లేకపోతే ఒకవేళ ఇంజురీ అయినా కూడా జిషాన్ అన్సారీకి ఛాన్స్ వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే ఉన్న ప్లేయర్స్ అందరికీ ఎప్పుడు అవకాశం వస్తుందో మీకు చెప్పడమే. సో ఆ విధంగా నేను చెప్తున్నాను. రాహుల్ చహార్కి అయితే జిషాన్ అన్సారీ ద్వారా, అంటే రాహుల్ చహార్ ఫామ్లో లేకపోయినా గాయపడ్డా జిషాన్ అన్సారీ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మహమ్మద్ షమి. సో ఎస్ఆర్హెచ్ అంతా వెహికల్తో చూసే బౌలర్, గాయపడి ఉన్నాడు ప్రజెంట్గా. సో సెట్ కావచ్చు, కానీ ఇతనికి ఒకవేళ పొరపాటున ఇతడికి ఏమైనా ఇంజురీ అయినా కూడా ఇషాన్ మలింగా ఉన్నాడు, సిమర్జిత్ సింగ్ ఉన్నాడు. సో బౌలర్స్ చాలామందే ఉన్నారు, కానీ మహమ్మద్ షమిని ఎవరు రీప్లేస్ చేయలేరు. మహమ్మద్ షమిని రీప్లేస్ చేయడం చాలా కష్టమనే చెప్పొచ్చు. సో మొత్తానికైతే బౌలర్స్ అయితే ఉన్నారు, ఇషాన్ మలింగా, సిమర్జిత్ సింగ్ మొదలైన వారు. అండ్ ఇంకొక స్పిన్నర్ ఆడమ్ జంపా. సో ఆడమ్ జంపాకి మనకు విదేశీ ప్లేయర్ కేటగిరీలో వస్తాడు. ఒకవేళ 4 విదేశీ ప్లేయర్లో 4th వన్ ఆడమ్ జంపా అవుతాడు. ఒకవేళ ఇతడు వద్దు ఇంకా మంచి బ్యాటింగ్కి వెళ్దామంటే కమిందు మెండిస్కి వెళ్ళొచ్చు. అతడు బ్యాటింగ్ పర్ఫెక్ట్గా చేయగలడు, కానీ రీసెంట్గా ఫెయిల్ అవుతున్నాడు. సో ఇతడు ఒక స్పిన్నర్ కూడా. అండ్ ఇతను ఆడమ్ జంపాకి రిప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా రిప్లేస్మెంట్స్ అయితే రెడీగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒకరు రిప్లేస్మెంట్గా అయితే ఉన్నారు. సో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే చూడడానికి ప్రజెంట్గా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు చాలామంది ప్లేయర్స్. సో వీళ్ళ రీసెంట్ అప్డేట్స్ కూడా నేను చిన్న వీడియోస్గా చేస్తాను. మన యూజర్స్ సజెస్ట్ చేశారు, అలా కూడా చేద్దాం.